గవర్నర్ కోటాల ఎమ్మెల్సీలుగా ఎంపికైన రామసుబ్బారెడ్డి, ఎన్ఎండి ఫరూక్ ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి సమావేశ మందిరంలో డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం వీరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తదితర ముఖ్య నేతలు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీలో సీనియారిటీని గుర్తించి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇద్దరు నేతలు కృతజ్ఞతలు తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో తెలుగుదేశం గెలుపు ఖాయమని ఫరూక్ అన్నారు. దాదాపుగా 13 సంవత్సరాల తర్వాత పార్టీని రికగ్నైజ్ చేసి ఈరోజు కౌన్సిల్ మేము సభ్యునిగా ఇచ్చినందుకు వారిద్దరికీ ప్రత్యేకంగా, అదేవిధంగా సోదరులైనటువంటి శాసనసభ్యులు కానివ్వండి, కార్యవర్గ సభ్యులు కానివ్వండి, పార్టీలో ఉండేవారు ప్రతి ఒక్కరు కూడా మా మీద ఎంతో ఆప్యాయతతో, అభిమానంతో నాకు కానీ రామసుబ్బారెడ్డి గారికి కానీ ఇవ్వాలని చెప్పి ఒక పట్టుదలతో వారందరూ కృషి చేశారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారిని గుర్తించి మాకు ఇచ్చేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నంద్యాల ఎన్నికలైతే 40,000 నుంచి 50,000 మధ్యలో గెలుస్తామని మా నమ్మకం ఉంది. ఖచ్చితంగా దాన్ని కృషి చేస్తాము, తప్పకుండా గెలిపించుకొని వస్తాము కూడా, అందులో సందేహమే లేదు. వైసీపీ గెలిపే ప్రసక్తే లేదు అక్కడ. ఇది కూడా క్యాండిడేటే అతను వాళ్ళు మన తెలుగుదేశంకి వాళ్ళ క్యాండిడేట్ దొరకక తెలుగుదేశం పార్టీ మభ్యపెట్టి అతను తీసుకుపోయినారు. అతను లోకల్ వాడు కూడా కాదు, మా జిల్లా వాడు కూడా కాదు, ఆయన కడప జిల్లా నుంచి వచ్చినాడు. సరే అదృష్టం దురదృష్టం 2 సార్లు గెలిచినాడు. ఈసారి అందరూ కూడా అతని అసలు మళ్ళా జిల్లా వైపు రాకుండా చేయాలని ఒక దృక్పథంతో ఉన్నారు. పార్టీలో మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే స్థాపించారో ఆ రోజు నుంచి కూడా మేమందరం కూడా మా పినతండ్రి శివారెడ్డి గారు, కీర్తిశేషులు శివారెడ్డి గారు కూడా పార్టీలో ఉండి మా కుటుంబం సేవలు అందించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటికీ తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ సేవలు కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి మాకున్నటువంటి సీనియారిటీ కానీ, అనుభవాన్ని కానీ, నేను కూడా చదువుకున్నటువంటి వ్యక్తిని, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ను, ఈ అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి గారు, పార్టీ కూడా పెద్దలందరూ కూడా, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను జైల్లో ఉంటే కూడా పార్టీ ఇచ్చిపెట్టలే. జైల్లో ఉంటే కూడా 2 ఏళ్ళు జైల్లో, ఒక్కరోజు కాదు 2 సంవత్సరాలు జైల్లో ఉన్నప్పుడు కూడా అవకాశాలు వస్తే పార్టీ వదిలేవాడిని కాదు.